సిటీ కేబుల్. తాండూర్ పట్టణంలో వైభవంగా శ్రీ సత్యసాయి ప్రేమవాహిని రథోత్సవం. భారీగా పాల్గొన్న భక్తులు. శ్రీ సత్యసాయి ప్రేమవాహిని రథోత్సవం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలో ఈ నెల డిసెంబర్ 5వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 10వ తేదీ వరకు రథయాత్ర నిర్వహించనున్నారు. పుట్టపర్తిలో ప్రారంభమైన రథయాత్ర దేశంలోని ముఖ్య పట్టణాలలో సాయిబాబా భక్తులు సత్యసాయి ప్రేమవాహిని రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం తాండూర్ పట్టణంలో సత్యసాయి నిలయం దగ్గర పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ సత్యసాయి ప్రేమవాహిని రథోత్సవాన్ని సాయిబాబా భక్తులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం తాండూర్ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తాండూరు సత్యసాయి సేవా సమితి సభ్యులు స్వామివారి భజన కీర్తనలతో తాండూర్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి రథోత్సవాన్ని ఊరేగించారు. స్వామివారి ఊరేగింపులో ఓ బాలుడు స్వామివారి వేషధారణతో ప్రజలకు విభూతి ప్రసాదం, స్వామివారి చిత్రపటం, స్వామివారి సందేశ కరపత్రాలను సత్యసాయి భక్తులకు ప్రజలకు పంపిణీ చేశారు. తాండూర్ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం, శాంతమహల్ చౌరస్తా, ఇందిరా చౌక్, నెహ్రూగంజ్, మర్రి చెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, మార్వడి బజార్ తదితర ప్రాంతాల గుండా స్వామివారి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి భక్తులు మాట్లాడుతూ కుల మతాలను అధిగమించి అందరినీ ఏకతాటిపై తేవడం ఈ రథోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు తదితర సందేశాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి మహిళా విభాగం, బాల వికాస్, యువజన విభాగం, సేవా విభాగ ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కన్వీనర్లు జగన్ ఠాగూర్, సిద్దమ్మ, సురేందర్, వీరేశం గౌడ్, రవీందర్, సత్యనారాయణ గౌడ్, రాము, మహేష్, చెన్నవీరయ్య, కృష్ణ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏమి చదువు రాదు, ఏమీ లేదు, రామనామం ఒకటి ఉంది. మనకి చాలా ఇచ్చారు సాయినామం. ప్రతి ఊరు కూడా, ప్రతి గ్రామం కూడా, ప్రతి ఇల్లు కూడా స్వామిని మీరు ప్రార్థన చేస్తే ఈ గ్రామము మన ఊరు మారిపోతుంది. మనం కన్నీటితో ప్రార్థన చేయాలంటే. చాలా ధన్యవాదాలు. राधे जय राधे जय राधे गोपाल वायु कुमार శ్రీమన్నారాయణుడే సాయి నారాయణుడే, శ్రీమన్నారాయణుడే సాయి నారాయణుడే,
రథయాత్ర ప్రేమవాహిని అనే పేరుతో మన జిల్లాలో రంగారెడ్డి మన వికారాబాద్ జిల్లాలో 2 రోజులు పర్యటిస్తుంది. ఇప్పుడు ఈరోజు తాండ్రులో ముగిసింది. ఆ తర్వాత కెరిలిలో, రేపు వికారాబాద్లో, ఆ తర్వాత మాదారంలో, పరిగిలో ఈ రథయాత్ర సందర్శించు ఒక స్వామి నుండి మెసేజ్ చెప్పడం జరుగుతుంది. లవాల్ సర్వాల్ అందరినీ ప్రేమించి అందరినీ సేవించి అనే విషయాన్ని తెలపడం జరుగుతుంది. కాబట్టి మనం అందరినీ ప్రేమిస్తే మనకు ఎటువంటి ఇది ఉండవని, దానికి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామని స్వామి చెప్పడం జరిగింది. సాయిరామ్. విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం శ్రీ గణేశం గణనాథం శ్రీ గణేశం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం 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 శ్రీ గణేశం గణనాథం శ్రీ గణేశం గణనాథం త్రిపురీశ్వర గణనాథం గణనాథం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధిప్రదాయక సిద్ధి వినాయక గణనాథం శ్రీ గణేశ साई तुम्हारे स्वरूप अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड शराधं ब्रह्मणा ब्रह्म
ज्योतिभिस्सिद्धसाधनम् प्रणो देवी सरस्वती वाजिनीवती धीनामभिक्रियतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवउतोत इषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः या శ్రీమన్నారాయణుడే సాయి నారాయణుడే శ్రీమన్నారాయణుడే సాయి నారాయణుడే ప్రేమావతారుడై నాన వెలసినడే